అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఫిష్ ఫ్రై మా అమ్మ స్టైల్లో ఎట్లా చేస్తుందో చూపిద్దామని వచ్చేసిన మా అమ్మ మంచిగా చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా ఫిష్ ఫ్రై చూసేద్దాము. చేప ముక్కలు అయితే మంచిగా కడిగి ఇట్లా తీసుకున్న తర్వాత కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కొన్ని వాటర్ వేసి మంచిగా కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసేయాలబ్బా. గరం మసాలా పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. ధనియాల పొడి వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ కూడా తక్కువ వేసుకోవాలబ్బా. ఫిష్ ఫ్రై చేసినప్పుడు చాలామంది ఎక్కువ వేసేస్తుంటారు. ఇంకా ఇవాళ ఒక ముచ్చట మాట్లాడుకుందాం అబ్బా. అదేంటంటే ప్లాస్టిక్ వాడకము ఎక్కువైపోయింది. ప్లాస్టిక్ కవర్లు అయితే అడ్డగోలుగా తెచ్చేస్తున్నాం మనం అందరం కూడా. ఏ షాపింగ్ పోయినా ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నారు. ఈవెన్ కూరగాయలకు పోయినా కానీ మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నారు. అవన్నీ తేకురబ్బా. మీరు కూరగాయలకు పోయినప్పుడు అయితే సంచి తీసుకొని పోరి, అన్ని కూరగాయలు అందులోనే వేయించుకొని తీసుకొస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో నీట్గా చదురుకోవడానికి ఈజీగా ఉంటాయి. మనమందరం మనకు తెలియకుండానే భూమి మీద చాలా చెత్త జమ చేసి పెడుతున్నాం అబ్బా. మీరేమంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.